మనం నరుకుతున్న ఈ అడవులన్నీ ఎంత జీవరాశిని పెంచుతున్నాయని మనం కనీసం ఆలోచించట్లేదు. ఇదంతా మానవ జాతి గడిచిన 50-60 సంవత్సరాల్లో చేస్తున్న మారణ హోమం. ఇంత మారణ హోమం చేస్తున్న మానవ జాతి ఆరోగ్యంగా ఉందా? ఓకే, పోనీ ఇదంతా చేస్తున్న మనమైనా బాగున్నామా? లేదు, ఒక్కరూ బాగలేరు. అందరూ రోగాలతో. ఎంత రోగాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రోగం కాదు, రోగ భయం ఎక్కువైంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్స్, మీకు క్యాన్సర్ రావచ్చు, ఇప్పుడే ప్రీమియం కట్టండి, ఎందుకంటే క్యాన్సర్ని మేనేజ్ చేసేదానికి లక్షల రూపాయలు కావాలి. అడ్వర్టైజ్మెంటు నా చెవులతో నేను మొన్న వస్తుంటే వింటున్నాను. ఇంతకంటే దురంతమా? అంటే మీ భయాన్ని మీకే అమ్మేదానికి తయారయ్యింది ఈ వాణిజ్యీకరణ ప్రపంచం. ఇంకా రోగం రాలేదు, అయినా ఇన్సూరెన్స్ కంపెనీలు మీ రోగం పేరు చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులను చేయాలి. అంటే మీకు భయం అవుతుంది, అమ్మో నాకు క్యాన్సర్, అమ్మో నాకు డయాబెటీస్, అమ్మో ఇది వస్తుంది, అమ్మో అది. అందరూ భయంలో బతుకుతున్నారు. బికాస్ యూ డోంట్ నో వాట్ యూఆర్ డూయింగ్. ఎందుకంటే ఎక్కడైనా ఒక్కరైనా రోగం లేకుండా ఉన్నారా? లేదు. 60,000 కోట్లు సంపాదించేవాడికి అదే రోగం ఉంది, 600 రూపాయలు సంపాదించలేని వాడికి అదే రోగం ఉంది. డాక్టర్లకు అదే రోగము, ఇంజనీర్లకు అదే రోగము, సైంటిస్టులకు అదే రోగం. 100 మంది MD MS డాక్టర్లను తీసుకోండి, వాళ్ళలో 30 మందికి డయాబెటీస్ రోగం. సో ఎవరికి దిక్కు తోచట్లేదు అని అర్థం అవుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఎక్కడో తప్పుదారి పట్టామని ఇప్పుడైనా అర్థమైందా అందరికీ? ఇంత అర్థమైతే నిజమైన దారి ఏది అని వెతకచ్చు. మనం దీన్ని ప్రశ్నించడం కూడా లేదు. వీఆర్ నాట్ ఈవెన్ క్వశ్చనింగ్ దీస్ థింగ్స్. ఈ చిన్న చిన్న ప్రశ్నలు. పాలు పరిపూర్ణ ఆహారం అని రాశారు, బ్రాకెట్లో ఎవరికి అని ప్రశ్న వేస్తే మొత్తం పరిపూర్ణ ఆహారం ఎవరికి? ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం, మీ పాలు మీ పిల్లలకి పరిపూర్ణ ఆహారం, చిరుత పులి ఆలు చిరుత పులి పిల్లకు ఆహారం, కుందేలు పాలు కుందేలు పిల్లకు ఆహారం. అంత సింపుల్గా ఉంది విజ్ఞానం. దాన్ని ఇలా ఇలా తిప్పి చేసి బయోటెక్నాలజీ అని, ఇది అని, అది అని, వికారం అంటారు దీన్ని, విజ్ఞానం అనరు. కానీ వాళ్ళు చెప్పిందే సైన్స్, అడ్వాన్స్డ్ సైన్స్, హైటెక్, హైఫై. ఇంకొకటి ఈ వైఫై హైఫై, ఆ ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకుంటే చాలు మీకు రోగం వస్తుంది. దాన్ని చూడటం, అది చూస్తే కళ్ళు పోతున్నాయి. చిన్నపిల్లలకు కళ్ళ రోగాలు వస్తున్నాయి, 6 సంవత్సరాలకే కంటకాయలు వేసుకుంటున్నారు. 60 సంవత్సరాలకు వేసుకునేది 6 సంవత్సరాలకే వేసుకుంటున్నారు. రండి, శతపుష్పి ఆకుంది, గోంగూర ఆకుంది, పుదీనా కషాయం తాకితే కళ్ళ రోగాలు పోతాయి. సజ్జలు తినండి, అండుకొర్రలు తినండి, కొర్రలు తినండి. అంటే మీ పిల్లలకు కొర్రల పాలు సజ్జల పాలు తాకితే కళ్ళ రోగాలు రానే రావు. కళ్ళ రోగాలు వచ్చిన వాళ్ళు కూడాను ఇదే పని చేయండి, మీ కళ్ళ రోగాలు దూరం అవుతూ పోతాయి. డాక్టర్లు వద్దా? కావాలి, దెబ్బలు తగులుతాయి, ఎమర్జెన్సీస్ ఉన్నాయి. కానీ ఈ రకంగా హాస్పిటల్స్ మనకు అవసరం లేదు. నిజమైన హాస్పిటల్స్ కావాలి, నిజమైన వైద్యులు కావాలి. ఈ దిక్కులో ఆలోచించినప్పుడే నిజమైన ఆహారం మానవ జాతికి దూరం అయిందని నాకు అర్థమైంది. ఆ నిజమైన ఆహారం అంటే ఏమిటి అని ఆలోచించాలి. నిజమైన ఆహారం అంటే ఏమిటి? ఆహారం తింటే మనకు శక్తి కావాలి, పౌష్టికత్వాన్ని నింపుకోవాలి. దానికి తోడు ఆ రోజు మన దేహాన్ని, అంగాంగాల్ని శుద్ధం చేసుకోవాలి. శుద్ధం కాకపోవటం వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి. అంటే మనం తిన్న ఆహార పదార్థాల్లో రోగ కారకాల్ని నింపుకుంటున్నాము, ఆరోగ్యపూరకమైన అంశాలని నింపటం లేదు అని గడిచిన 50 సంవత్సరాల చరిత్ర సాక్ష్యం. జస్ట్ 100 సంవత్సరాల కిందకి వెనక్కి వెళ్తే ఈ రోగాల పేర్లు కూడా లేవు. ఎవరికి రోగాలు వచ్చేవి కాదు. ఎక్కడో 1,000కి డయాబెటీస్ వచ్చేది. ఆ 1,000కి ఒక్కడు ఎవడు తెలుసా? ఈ వరి బియ్యం తిన్నవాళ్ళు.
అంతకుముందు అందరూ సర్వసామాన్యంగా పెంచుకుంటున్న అరికలు, సామెలు, కొర్రలు, అండు కొర్రలు. ఏమిటబ్బా ఈ 5 ధాన్యాల్లో అంత వైశిష్ట్యం? ఈ భయంకరమైన రోగాల్ని మన దేహం నుంచి ఎలా దూరం చేయగలుగుతున్నాయి? దీని శాస్త్రీయత ఏమిటి? వైజ్ఞానికత ఏమిటి? తేడా ఇంతే. అందులో ఉన్న పిష్ట పదార్థం పీచు పదార్థంతో రచనాత్మకంగా, సంక్లిష్టంగా, సంకీర్ణంగా కేంద్రం నుంచి పొరలు పొరలుగా దేవుడు అమర్చాడు. అందువల్ల మీ పిష్ట పదార్థం నిదానంగా రక్తంలోకి అంచెలంచెలుగా, కంతులు కంతులుగా, సంయమంతో, నియంత్రణతో, నిర్ధారించిన ప్రమాణంలో రక్తంలోకి చేరటం వల్ల ఆ గ్లూకోజ్ ఎక్కువగా మీ రక్తంలో లేకుండా ఉండటం వల్ల అన్ని రోగాల్ని నియంత్రణ చేసేదానికి మీ నిర్నాళ గ్రంథులకు, వేరే వేరే జీవరసాయనిక క్రియల చర్యలకు సమయం దొరకటం వల్ల అది ఊబకాయం కావచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ బ్లాక్స్ కావచ్చు, రక్తం మీద గ్లూకోజ్ను అంటించిన ఈ డయాబెటీస్ రోగం HbA1c ఎక్కువ కావడం కావచ్చు, థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్ గ్లాండ్స్ దారి తప్పి సరిగ్గా పనిచేయకుండడం వల్ల వచ్చిన హార్మోను అసమతులనం కావచ్చు. అన్నిటికీ మూలం మీ దేహంలో చెప్పా చేయకుండా వెంటనే మీరు తాగుతున్న పెప్సీల నుంచి, మీరు తింటున్న నూడిల్స్ నుంచి, మీరు తింటున్న బిర్యానీల నుంచి వస్తున్న ఈ గ్లూకోజ్ అంశమే మూల కారణమని ఇంతవరకు ఏ డాక్టరు విడమరిచి చెప్పకపోవటం వల్ల మన చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఈ పాలు, ఈ చక్కెర, ఈ గోధుమలు, ఈ వరి, ఈ కోడిగుడ్లు, ఈ దాన్ని మనం పూర్తిగా త్యజించటం వల్ల మన ఆరోగ్యం బాగుపడటమే కాకుండా ప్రపంచంలో చనిపోతున్న అన్ని జీవరాశులు మళ్ళా వెనక్కి వస్తాయి. ఎందుకంటే ఈ సిరిధాన్యాల్ని పెంచేదానికి నీళ్ళు అవసరం లేదు. 4 వానలు పడితే చాలు 200 నుంచి 300 లీటర్ల నీళ్లు తాగి ఒక్కొక్క ఎకరాలో 10 క్వింటలు పెంచవచ్చు. పెంచిన తర్వాత ఈ ధాన్యాల్ని 1 కేజీ 10 మంది తినొచ్చు. అంటే 300 లీటర్లు 9000 లీటర్లు. 9000 లీటర్లు మీరు 1 కేజీ వరి బియ్యాన్ని పెంచేదానికి వాడితే నాకు ఇస్తే నేను 30 కేజీలు పెంచుతాను. 30 కేజీలు మొత్తం 300 మంది భోంచేయచ్చు. ఈ 1 కేజీ వరి బియ్యం 5 తినేసి ముగించేస్తాం. అంటే 1:60. అంటే ప్రకృతిలో సహజ సంపత్తును మనం 60 మందికి పంచాల్సింది ఇప్పుడు 1 తింటున్నాము.